హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ఐ అండ్ ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే 130 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావడం జరిగింది. తర్వాత ప్రెజర్ అంటే సెల్లింగ్ ప్రెజర్ అయితే రావడం జరిగింది. పర్టికులర్గా చెప్పాలంటే 2 డేస్ నుంచి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫస్ట్ 5 మినిట్స్ లోపల. ప్రైస్ అనేది డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో తర్వాత ప్రైస్ అనేది కన్సాలిడేషన్ మోడ్లోనే ఉండడం అయితే జరిగింది. ఇక మన సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయింది. బట్ ఇది ఓన్లీ ఫస్ట్ 5 మినిట్స్లో కాబట్టి అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే ఇది వర్కౌట్ అయితే అవుతుంది. కన్జర్వేటివ్ ట్రేడర్కు ఇది వర్కౌట్ కాదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ ప్రైస్ అనేది సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తేనే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. అలా రాలేదు. కాబట్టి సిపిఆర్ ప్రకారం అయితే నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది మనం ఇవ్వబడిన సప్లై జోన్ పైన ఓపెన్ కావడం అయితే జరిగింది. దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఈ జోన్కు పుల్ బ్యాక్ వచ్చింది. చూడండి, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కి పుల్ బ్యాక్ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. స్మాల్ స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. 2 టైమ్స్ మన ఈ జోన్స్ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఈ జోన్కు మళ్ళీ ఒకసారి, అంటే ఇది యాక్చువల్గా సప్లై జోన్గా ఇవ్వడం జరిగింది. ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది, ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి. మళ్ళీ ఇక్కడికైతే రాలేదు. వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ సప్లై జోన్ ఎలా మార్క్ చేశానంటే ఇదొక అంటే పెద్ద ఎలిఫెంట్ క్యాండిల్ అయితే రావడం జరిగింది, అబ్నార్మల్ క్యాండిల్ రావడం జరిగింది ఫస్ట్ 5 మినిట్స్ లోపల. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా కొన్ని పెండింగ్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. ఈ పెండింగ్ ఆర్డర్స్ కోసం మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం 50% అయినా మనకు టార్గెట్, మినిమం టార్గెట్ ఈ క్యాండిల్లో 50% అంటే ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ స్మాల్ స్టాప్ లాస్ తీసుకున్నట్టయితే మనం డెఫినెట్గా టార్గెట్ అనేది ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ సప్లై జోన్ను మార్క్ చేసుకోండి. ఇక డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, బట్ దీని కిందనే ఇంకొకటి లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. కొన్ని సందర్భాల్లో అందరు ఇక్కడ సప్లై డిమాండ్ జోన్ ఉందని చెప్పి రికగ్నైజ్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ నుంచే ముందుకెళ్తుంది. లేదు అలా కాదు, డెఫినెట్గా ఇంకా కొంచెం ముందుకెళ్తే మంచి ఆర్డర్స్ ఉంటాయి అనుకున్నప్పుడు ఇక్కడ వరకు కూడా రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ 2 జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 16,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,700 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ వరకేమో షార్ట్ బిల్డప్, ఇక్కడ వరకేమో లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి మనం దీని ప్రకారం ఏమీ కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డాటాని చూద్దాం. పుట్ సైడ్లో చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,200 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు 16,200, సెకండ్ సపోర్టు 16,000 దగ్గర ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 16,200 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక వీక్లీ చార్ట్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నది. క్లౌడ్లో ఉంటే న్యూట్రల్గా ఉంటుంది, ఐదర్ నార్ బుల్లిష్ నార్ బెరిష్ అన్నట్టు. ప్రైస్ అనేది విత్ ఇన్ ద ఈ జోన్లో ఉంది కాబట్టి మనం ఏమీ కంక్లూడ్ చేయలేము. బట్ నెక్స్ట్ మన టార్గెట్ అంటే మార్కెట్స్ అనేటివి గ్లోబల్గా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక డోజీ టైప్ క్యాండిల్ ఉంది చూడండి.
సో ఇది మనకు ఒక సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ రెండు మంచి అంటే మొమెంటమ్ క్యాండిల్స్, ఇక్కడ ఒకటి మళ్ళీ మొమెంటమ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో కాబట్టి వీటి మధ్యలో ఒక బేస్ క్యాండిల్ ఉంది కాబట్టి సో ఇది వీక్లీలో సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. అంటే 16,500 అనే లెవెల్ సో మనకు ఒక సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ 16,750 లెవెల్ ఇది ఒక బేస్ లైన్ ఉంది. బేస్ లైన్గా అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ప్రైస్ అనేది ఈ లెవెల్స్ దాటి దీనిపైన క్లోజ్ అయితే ఈ వీక్లో సో ఈ 16,750 లెవెల్ పైన సస్టైన్ అయితేనే మార్కెట్లో 100% నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నుంచి కూడా రివర్స్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయితే మన ఫస్ట్ టార్గెట్ 15,200 అవుతుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం 14,200 కావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ ఈ వీక్ అంటే లాస్ట్ వీక్ యొక్క క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా 15,200 ఆ తర్వాత 14,200 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. డౌన్ సైడ్లో ఈ రెండు లెవెల్స్, అప్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ను ఈ వీక్లో మనకు వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉన్నవి. ఇక డేలో చూద్దాం. డేలో చూసినప్పుడు డే క్యాండిల్లో ప్రైస్ అనేది బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్లో అంటే పైన క్లోజ్ కావడం అయితే జరిగింది. సో ఇది మనకు బుల్లిష్నెస్ను ఇండికేట్ చేస్తుంది. అంటే 100 ఎక్కువ మోర్ బుల్లిష్ కాదు, సో ఒక మోస్తరు బుల్లిష్. సో నెక్స్ట్ ఏంటంటే మన ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్తుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 16,500 ఎగ్జాక్ట్గా మనం ఇందాక వీక్లో చూసినప్పుడు కూడా ఇదే లెవెల్ మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ క్లౌడ్ లైన్ ఉంది, అది స్పాన్ బి ఉన్నది. ఈ స్పాన్ ఏ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి ఒక పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ అప్ సైడ్ వెళ్తే సో నెక్స్ట్ ఇక్కడ మాత్రం డెఫినెట్గా సో ప్రైస్ అనేది వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ ఇందాక చెప్పుకున్న 16,750 లెవెల్ ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీక్లో ఈ రెండు రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నవి. సో డౌన్ సైడ్ వస్తే ఒకవేళ మనకు ఫస్ట్ ఈ బేస్ లైన్ అనేది ఒక సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. సో ఈ బేస్ లైన్ వచ్చేసి 16,000 దగ్గర ఉన్నది. సో 16,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తే మాత్రం డౌన్ సైడ్ వస్తే మాత్రం సో మన నెక్స్ట్ టార్గెట్ 15,200 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా R2 దగ్గర రివర్సల్ అయితే కావడం జరిగింది. బట్ ఇది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్స్కి మాత్రమే ఎంట్రీ లభిస్తుంది. లేటర్ పీరియడ్లో ఒకసారి ఈ లెవెల్కి అయితే పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో అంటే ఇక్కడ పర్టికులర్గా ఈ క్యాండిల్ స్టిక్ మనం ప్రకారం అయితే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. చూడండి, ఈ క్యాండిల్లో ఇంత అప్ సైడ్ వెళ్ళి అంటే పర్టికులర్గా ఒక లొకేషన్ అంటే ఒక పైవట్ పాయింట్ దగ్గర నుంచి రివర్స్ అయితే కావడం జరిగింది. కాబట్టి ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ క్లోజింగ్ అనేది కూడా ఆల్మోస్ట్ అంటే లోకు దగ్గరలో క్లోజ్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు సో మనం డెఫినెట్గా ట్రేడ్స్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఇలాంటి అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ లేగా ఇట్లా లాంగ్ వీక్ ఉండి క్లోజింగ్ అనేది ఆల్మోస్ట్ లోకు దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ లేదంటే మినిమం 1:1.5 టార్గెట్ అయితే వస్తుంది. మినిమం 1:1 అయితే వస్తుంది డెఫినెట్గా. సో చూడండి, ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ఈ క్యాండిల్ స్టిక్స్ ప్రకారం సో పర్టికులర్గా మన R2 దగ్గర అంటే మన సిపిఐలో డిస్కషన్ చేసినట్టు లొకేషన్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దీనికి ఇంకా హై ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది వర్కౌట్ అయితే కావడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ సప్లై డిమాండ్ జోన్స్ కూడా చూసినట్టయితే సో ఈ రెండు అంటే ఇది ఒక మూమెంటమ్ క్యాండిల్ అంటే ఇది మూమెంటమ్ క్యాండిల్స్, ఈ రెండు మూమెంటమ్ క్యాండిల్స్ ఇది ఒక బేస్ క్యాండిల్ అండ్ ఇది ఒక బేస్ క్యాండిల్. సో ఇలా డ్రా చేసినట్టయితే సో ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఒక సప్లై జోన్ మార్క్ అవుతుంది. ఈ సప్లై జోన్ నుంచి ప్రైస్ అనేది రిజెక్షన్ అయితే కావడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా లొకేషన్స్ దగ్గర వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రేడ్ అయితే తీసుకోండి. సో హై ప్రాబబిలిటీ ఉంటుంది సక్సెస్ కావడానికి. సో ఇక లేటర్ పీరియడ్లో అంటే ఓన్లీ ఈ స్ట్రాటజీ మాత్రమే వర్కౌట్ అయితే కావడం జరిగింది. ప్రైస్ అనేది లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రీవియస్ డే హైకి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. బట్ కంప్లీట్గా రాలేదు. కంప్లీట్గా వస్తే మనం ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలా అయితే రాలేదు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక జోన్ ఉన్నది, మనం గతంలో ఇవ్వబడిన జోను.
ఈ జోన్ పైన ఓపెన్ కావడం జరిగింది, దీని కింద క్లోజ్ కావడం జరిగింది, మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. కాబట్టి సో 2 టైమ్స్ అప్ డౌన్ సైడ్ వెళ్ళిందంటే సో ఆ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోవడం జరుగుతుంది, కోల్పోవడం కూడా. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ప్రైస్ అనేది సో ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు సో రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 35.5 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 36 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ ఇది లాంగ్ బిల్డప్ ఉంది, షార్ట్ బిల్డప్ ఉంది, కాబట్టి మనం ఏమి కంక్లూడ్ చేయలేము. సో పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35 దగ్గర ఉంది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ 35,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. ఇక ఓవరాల్ సినారియోని చూసినట్టయితే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది, షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో మనకు పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సరే, ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా చూద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది, ఫ్యూచర్కు బేరిష్లో ఉంది, కాబట్టి బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ అయితే ఉంది. వేరే యాజ్ నిఫ్టీలో మాత్రం సో వీక్లీ క్యాండిల్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లోకి రావడం జరిగింది. అంటే సో నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్గా ఉన్నది అకార్డింగ్ టు ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం. సో బట్ మన నెక్స్ట్ టార్గెట్ అప్ సైడ్లో వచ్చేసి సో ఇది అవుతుంది. సో 36,000 అనేది మన నెక్స్ట్ రెసిస్టెన్సే యాక్ట్ అవుతుంది. దాని తర్వాత సో నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మాత్రము ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి సో ఎగ్జాక్ట్ లెవెల్స్ వచ్చేసి 37,500 అండ్ 38,600 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇదొక రెసిస్టెన్స్ జోన్. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది. సో 35,800, 35,900, 35,888. సో ఇది 35,900 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే నియర్లీ ఒక 600-700 పాయింట్స్ అనేటివి అప్ సైడ్ మూవ్ ఉంటుంది. అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది ఈ వీక్లో. ఇక ఒకవేళ ఈ డౌన్ సైడ్ అంటే ఈ వీక్ యొక్క క్యాండిల్ లో అనేది బ్రేక్ చేసుకుంటూ వస్తే సో మన నెక్స్ట్ టార్గెట్ 32,000. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మన నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది, 30,000 దగ్గర ఉంటుంది. సో కాబట్టి డౌన్ సైడ్లో ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఇవి వర్కౌట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్ సైడ్లో ఈ లెవెల్స్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. డైలీ క్యాండిల్లో అయితే డైలీ టైం ఫ్రేమ్లో అయితే క్యాండిల్ అనేది క్లౌడ్లోకి అయితే ఎంటర్ కావడం అయితే జరిగింది. క్లౌడ్లో ఉన్నది కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది, నాయిదర్ బేరిష్ నార్ బేరిష్ అన్నట్టుగా, నార్ బుల్లిష్ అన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి మనం అకార్డింగ్ టు ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యొక్క మూమెంట్ని బట్టి డిసిషన్ తీసుకుంటే బెటర్. సో నెక్స్ట్ టార్గెట్ అయితే అప్ సైడ్లో వచ్చేసి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇది 36,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, 36,500 దగ్గర ఉంటుంది. డే క్యాండిల్లో 36,500 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ దీనిపైన ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక డౌన్ సైడ్లో వచ్చేసి సో ఈ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్ అనేది ఫిల్ కావాలి. ఈ గ్యాప్ అనేది ఫిల్అప్ అయితే డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో గ్యాప్ ఫిల్ కావడానికి ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ 35,000 అనేది మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఈ లెవెల్ ఇక్కడ క్లౌడ్ ఉన్నది. సో ఇక్కడనే నిన్నటి రోజున ఇక్కడ నుంచే బౌన్స్ అయింది కాబట్టి ఈ 35,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి వస్తే సో నెక్స్ట్ టార్గెట్ నిన్నటి క్యాండిల్ అంటే థర్స్డే యొక్క క్యాండిల్ అనేది మన యొక్క సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఈ క్యాండిల్ యొక్క లో అనేది మనకు సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. 34,500 అనేది సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే
నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది 34 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే సో వీళ్ళు -109 చాలా తక్కువ అమౌంట్లో సెల్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పవచ్చు. బట్ ఈ మధ్య కాలంలో వీళ్ళు తక్కువ అమౌంట్లో సెల్ చేయడం ఇది రెండోసారి మాత్రమే. సో ఇది చాలా తక్కువ అమౌంట్ కాబట్టి మార్కెట్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కానీ వీళ్ళు సెల్ చేయకపోతే మాత్రమే, వీళ్ళు అగ్రెసివ్గా సెల్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఆ లెవెల్స్ నుంచి ఇందాక చెప్పుకున్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీళ్ళు కంటిన్యూగా బై చేస్తే మాత్రం డెఫినెట్గా సో ఇదే అంటే మనం లాస్ట్ టైం ఏదైతే లో ఉంటుందో అదే లో అనేది సో అక్కడ నుంచి మార్కెట్స్ అనేవి అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి సో ఈ డాటాను ట్రాక్ చేస్తూ సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డిసిజన్ అయితే తీసుకోండి. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ అనేటివి నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఉండడం జరిగింది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపటి రోజున ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది మండే రోజున. ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే రోజున సో ప్రైస్ అనేది పెద్దగా అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి చాలా వరకు సైడ్ వేస్లోనే మూవ్ కావడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ సైడ్ వేస్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి సో ఈ రేంజ్ బౌండ్ అనేది ఎటో సైడ్ బ్రేక్అవుట్ అయితే వస్తుంది. సో ఎటు సైడ్ బ్రేక్అవుట్ వస్తే అటు సైడ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువ శాతం సో పాజిటివ్ సైడ్ ఉండడానికే అంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ కావడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి దాని ప్రకారం డిసిషన్ తీసుకుంటూ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయండి ఇంట్రాడే పర్పస్లో. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.